నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుస్తకం పట్టుకుంటే నిద్ర ముంచుకొస్తుందా? కొన్ని అత్యవసర సందర్భాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టైమ్ టేబుల్ వేసుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే అదే అదేం చిత్రమేమో గానీ ఇలా పుస్తకం ముందు వేసుకొని పేజీలు తిప్పగానే అలా నిద్ర ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. విద్యార్థుల్లో ఎంతోమంది సాధారణంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఏం ప్రయత్నాలు చేయొచ్చో చూద్దామా? పఠనానికి కూర్చునే విధానం కూడా ముఖ్యమైనదే. విద్యార్థుల్లో చాలామంది టేబుల్ పైన పుస్తకాలు పెట్టుకొని కుర్చీలో కూర్చొని చదువుతుంటారు. నిజానికి ఇది చాలా అనువైన పద్ధతి కూడా. అయితే కొందరు మాత్రం మంచం మీద కూర్చొని లేదా పడుకొని చదువుతుంటారు. ఇలా చేయడం వాళ్ళ శరీరం విశ్రాంతిని కోరుకొని త్వరగా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. కొంతమంది రాత్రి సమయంలో బెడ్ లైట్ వెలుగులో చదువుతుంటారు. దీంతో వెలుతురు తక్కువగా ఉండడం వల్ల చురుగ్గా ఉండలేరు. మగతగా ఉండి అంటే నిద్ర వచ్చినట్టుండి త్వరగా నిద్ర ముంచుకొచ్చే అవకాశమే ఎక్కువ. ఒకేసారి కడుపు నిండా తిని కూర్చుంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చొని చదువుకోవచ్చుననుకుంటే పొరపాటే. అతిగా తినడం వల్ల మగతగా ఉండి కళ్ళు మూతలు పడతాయి. చదవడానికి ముందు అవసరమైన దానికంటే కాస్త తక్కువగా తినడమే మంచిది. దీంతో మత్తు ఆవరించకుండా చురుగ్గా ఉండగలుగుతారు. పగటిపూట కళ్ళు మూతలు పడుతున్నాయంటే అర్థం రాత్రి సరిగ్గా నిద్రపోలేదని. రాత్రిళ్ళు తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇలా త్వరగా నిద్రపోయి వేకువజామునే లేవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. అప్పుడు మెదడు చురుగ్గా ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వాతావరణం కూడా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. దాంతో ఎలాంటి అవరోధాలు లేకుండా హాయిగా చదువుకోవచ్చు. పరీక్షల ముందో లేదా కొన్ని అత్యవసర సందర్భాల్లో వేకువజాము నుంచి చదవడం అవసరమవుతుంది. అలాంటప్పుడు మధ్యాహ్నం పూట నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. అప్పుడు కాసేపు కునుకు తీస్తే ప్రయోజనం. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పఠనం చదవడం కొనసాగించవచ్చు. ఒకే విధంగా కూర్చొని ఎక్కువసేపు చదవడం కూడా మంచిది కాదు. అలా చదవడం వల్ల బద్ధకంగా మగతగా ఉంటుంది. అలాంటప్పుడు నిద్ర ముంచుకొస్తుంది. కుర్చీలోంచి లేచి కాస్త అటు ఇటు తిరగడం, కాళ్ళు చేతులను కదిలించడం లాంటివి చేయడం వల్ల చలాకీగా ఉండగలుగుతారు. ప్రశాంతంగా ఉండే వాతావరణంలో కూర్చుని చదువుకోవడం మంచిదే. అయితే చుట్టుపక్కల ఎలాంటి శబ్దాలు లేకపోతే కూడా ఒక్కోసారి నిద్ర ముంచుకొస్తుంది. ఇలాంటప్పుడు పైకి చదవడం మంచి చిట్కా. దీంతో మీ గొంతు మీకు స్పష్టంగా వినిపిస్తుంది. నిద్ర మత్తు వదిలి చురుగ్గా చదవగలుగుతారు. నిరవధికంగా నాన్ స్టాప్గా అలా చదువుతూ కూర్చోవడం కాసేపటికి విసుగ్గా అనిపించవచ్చు. నిద్ర ముంచుకు రావచ్చు. ఇలాంటప్పుడు చదివిన దాన్ని ఒకసారి చూడకుండా రాయడానికి ప్రయత్నించాలి. ఇలా రాయాలంటే అప్పటికి వరకు చదివిన దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ క్రమంలో బద్ధకం వదిలి మెదడు చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. రాత్రిళ్ళు ఆసక్తిగా కాస్త తేలిగ్గా ఉండే సబ్జెక్టులను ఎంచుకొని చదవడం మంచిది. ఆసక్తి లేని వాటిని చదివితే విసుగు, ఆపై నిద్ర ముంచుకొస్తాయి. సాధారణంగా వేకువజామున మెదడు చురుగ్గా ఉంటుంది. అప్పుడే నిద్ర లేచి ఉండడం వల్ల శారీరకంగాను ఉత్సాహంగాను ఉంటారు. కాబట్టి ఈ సమయంలో క్లిష్టంగా ఉండే అంశాలను చదివితే సులువుగా అర్థమవుతాయి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. పుస్తకం పట్టుకుంటే నిద్ర ముంచుకొస్తుందా అని. ఇవి టెక్నిక్లు అన్నమాట. వీటిని పాటించి మంచిగా ప్రిపేర్ కండి, జాబ్ కొట్టుకోండి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.